హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మన స్వీట్ హోమ్. మన ఛానల్ ని కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఇప్పుడు నేను మీకు గోధుమ రవ్వతో నాచోస్ ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. మీరు ఆన్లైన్ లో ఎక్కడ వెతికినా కానీ గోధుమ రవ్వతో నాచోస్ దొరకదు. ఈ నాచోస్ ప్రిపరేషన్ కోసం 1 కప్పు గోధుమ రవ్వను తీసుకోండి. గోధుమ రవ్వ అంటే మనం సాధారణంగా ఉప్మా చేసుకుంటూ ఉంటాం కదా, ఆ రవ్వే. యాక్చువల్ గా దీన్ని గోధుమ రవ్వ అనకూడదు, దీన్ని కార్న్ రవ్వ అనాలి. ఈ కార్న్ రవ్వని ఒక మిక్సీ జార్ లో యాడ్ చేసుకుని ఫైన్ గా బ్లెండ్ చేసుకోండి. మనం కార్న్ మీల్ కి బదులుగా ఈ కార్న్ రవ్వని పౌడర్ చేసుకుని యూస్ చేసుకుంటాం, చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఫైన్ గా బ్లెండ్ చేసుకున్న తర్వాత ఒక గిన్నెలో ఒక స్ట్రైనర్ ని యాడ్ చేసి స్ట్రైనర్ పైన మనం బ్లెండ్ చేసి పక్కన పెట్టుకున్న రవ్వ మొత్తాన్ని యాడ్ చేసుకోండి. ఇలా స్ట్రైనర్ లో వేసి జల్లించుకున్నట్లయితే రవ్వ ఏదైనా ఉంటే అదంతా కూడా జల్లెడలోనే ఉండిపోతుంది. ఫైన్ పౌడర్ మాత్రం మనకి గిన్నెలో కలెక్ట్ అవుతుంది. ఇప్పుడు దీనిలోకి 1/2 కప్పు మైదా పిండి, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, చిటికెడు మిరియాల పొడి, రుచికి సరిపడా ఉప్పు, 2 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ ని యాడ్ చేసుకుని ఇదంతా కూడా బాగా కలిసేలా 1 నిమిషం పాటు కలుపుకోండి. అంతా కూడా చక్కగా మిక్స్ అయిపోయిన తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ ఈ పిండిని చపాతీ పిండి కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకోవాలి. ఒకేసారి వాటర్ ఎక్కువగా యాడ్ చేయకూడదండి, కొంచెం కొంచెంగా మాత్రమే వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని బాగా సాఫ్ట్ గా చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఈ పిండిని మూత పెట్టి అరగంట పాటు పక్కన పెట్టేయండి. అరగంట తర్వాత ఒకసారి మూతను తీసి పిండిని 2 నిమిషాల పాటు బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత పెద్ద నిమ్మకాయ సైజ్ అంత పిండిని తీసుకుని రౌండ్ గా బాల్ లాగా చుట్టుకోండి. ఇలా చుట్టుకున్న తర్వాత మనం ఎక్కడైతే రోల్ చేసుకుంటామో ఆ సర్ఫేస్ పైన ఈ పిండి ముద్దను పెట్టి కొంచెం పొడి పిండిని చల్లి పల్చగా ఒత్తుకోవాలి. మందంగా ఒత్తుకున్నట్లయితే నాచోస్ ఫ్రై అయిన తర్వాత కూడా మెత్తగా ఉంటాయి. మనకి క్రిస్పీగా కావాలి కాబట్టి కొంచెం పల్చగానే ఒత్తుకోండి. ఇలా ఒత్తుకున్న తర్వాత ఈ షీట్ ని 6 or 8 పార్ట్స్ గా డివైడ్ చేసుకోండి. డిపెండ్ అపాన్ ద షీట్ సైజ్ మీరు పార్ట్స్ అనేది కట్ చేసుకోవాలి. ఇలా అన్ని పార్ట్స్ ని కట్ చేసుకున్న తర్వాత ఒక ఫోర్క్ ని తీసుకుని వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్న చిన్నగా ఘాట్లు పెట్టుకోండి. ఇలా ఘాట్లు పెట్టుకోవడం వల్ల నాచోస్ ఫ్రై అయిన తర్వాత దీనిపైన బబుల్స్ గా ఫామ్ అవ్వకుండా ఉంటుంది. ఇదే విధంగా ఈ షీట్ మొత్తానికి కూడా ఘాట్లు పెట్టుకోవాలి. ఇలా అంతా కూడా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్ ని తీసుకుని ఆ ప్లేట్ లోకి ఈ నాచో పీసెస్ మొత్తాన్ని కూడా యాడ్ చేసుకోండి. కొంచెం దూరంగా యాడ్ చేసుకోండి, లేదంటే నాచోస్ ఒకదానికొకటి అంటుకుపోయి తీసుకునేటప్పుడు కొంచెం ఇబ్బందిగా అవుతుంది. ఇదే విధంగా ఇంకొంచెం పిండిని తీసుకుని ఇలా షీట్ లాగా రోల్ చేసి కట్ చేసుకుని ఫోర్క్ తో ఇలా ఘాట్లు పెట్టుకోండి. ఇలా అన్ని కూడా ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ పైన ఒక కడాయిలో డీప్ ఫ్రై కి సరిపడా ఆయిల్ ని యాడ్ చేసి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్ లోకి అడ్జస్ట్ చేసుకుని నాచోస్ ని ఒక్కొక్కటిగా ఈ ఆయిల్ లోకి యాడ్ చేసుకోండి. ఇలా నాచోస్ అన్ని కూడా యాడ్ చేసుకున్న తర్వాత 30 సెకండ్స్ పాటు కదపకుండా అలా వదిలేయండి. అలా కదపకుండా వదిలేయటం వల్ల నాచోస్ అనేవి ఒకదానికొకటి అంటుకున్నవి కూడా సెపరేట్ అయిపోతాయి. ఒకవేళ మీరు గరిట పెట్టి కలిపినట్లయితే నాచోస్ అన్ని కూడా డిఫరెంట్ షేప్స్ లోకి వచ్చేస్తాయి. కాబట్టి 30 సెకండ్స్ పాటు కదపకుండా అలా వదిలేసిన తర్వాత ఒకసారి కలుపుకుని మంటని మీడియం ఫ్లేమ్ లోనే ఒక 3 నుంచి 4 నిమిషాల పాటు ఈ నాచోస్ ని ఫ్రై చేసుకున్నట్లయితే చక్కగా మంచి కలర్ తో ఫ్రై అవుతాయి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక సర్వింగ్ ప్లేట్ ని తీసుకుని దానిపైన టిష్యూ పేపర్ ని యాడ్ చేసి టిష్యూ పేపర్ మీదకి నాచోస్ ని యాడ్ చేయండి. టిష్యూ పేపర్ మీదకి యాడ్ చేయడం వల్ల ఎక్సెస్ ఆయిల్ అంతా కూడా టిష్యూ పేపర్ పీల్ చేసుకుంటుంది. ఇప్పుడు ఈ ఆయిల్ ని ఇంకొక 2 నిమిషాల పాటు హీట్ చేసుకుని మిగిలిన నాచోస్ అన్ని కూడా ఈ ఆయిల్ లోకి యాడ్ చేసుకుని మంటని మీడియం ఫ్లేమ్ లోనే అడ్జస్ట్ చేసుకుని నాచోస్ ని బాగా ఫ్రై చేసుకోండి. మనం ఇందాక చూపించినట్లుగానే నాచోస్ అని ఫ్రై అవ్వడానికి 3 నుంచి 4 నిమిషాల దాకా టైం పడుతుంది. ఇలా ఫ్రై చేసుకుని పక్కకు తీసుకున్నట్లయితే ఎంతో టేస్టీగా ఉండే నాచోస్ రెడీ అయిపోయినట్లే. ఈ నాచోస్ ని మైనీస్ తో సర్వ్ చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఇక్కడ మైనీస్ లో ఆరిగానో పౌడర్ ని యాడ్ చేశాను. ఈ ఆరిగానో పౌడర్ మనం డామినోస్ నుంచి ఒక్కొక్కసారి పిజ్జా తెచ్చుకుంటాం కదా, అలా మిగిలిన ప్యాకెట్స్ ని నేను జాగ్రత్తగా ఉంచుకుని ఈ మైనీస్ లో యాడ్ చేసుకున్నాను.
మీ దగ్గర మైనస్ లేకపోయినట్లయితే టొమాటో కెచప్ తో కూడా సర్వ్ చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా, నాచోస్ ఇంత క్రిస్పీగా ఫ్రై చేసుకున్నాం. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్స్ రూపంలో నాకు తెలియచేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన స్వీట్ హోమ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.